విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. CASFA కోస్టల్ సైక్లోథాన్ 2025 బృందానికి ఘన స్వాగతం పలికిన విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్. జాతీయ తీర భద్రతా లక్ష్యంగా సైక్లోథాన్ కొనసాగుతుంది అన్న డాక్టర్ రంగముథన్. ఆపరేషన్ కాదు ముసులో ఆదివాసులను తరిమి కొట్టి అటవీ సంపదను దోచుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఆదివాసులపై సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర సమితి. క్రైస్తవ దేవాలయాల నిర్వహణపై విచారణకు ఉత్తర్వుల జారీ చేయడాన్ని తప్పుపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు. తన చారిటీ సంస్థల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నుతున్నారు అంటూ మండిపడ్డ కె పాల్. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విపిఏ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు నేతృత్వంలో CASFA కోస్టల్ సైక్లోథాన్ 2025 బృందంలోని 50 మంది సభ్యులకు గాను మార్చి 17న ఆర్కే బీచ్ వద్ద సాదర స్వాగతం పలికారు. CASFA 56వ రైజింగ్ డేను పురస్కరించుకొని ఈ సైక్లోథాన్ను ప్రారంభించారు. ఈ సైక్లోథాన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 7న ఆరకోణం తమిళనాడు నుంచి వర్చువల్గా ఫ్లాగ్ ఆఫ్ చేశారు. ఈ సైక్లోథాన్ మార్చి 31న వివేకానంద రాక్ మెమోరియల్ కన్యాకుమారి వద్ద ముగింపనుందని అధితులు తెలియజేశారు. ఈ సందర్భంగా విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎం అంగముత్తు మాట్లాడుతూ ఈ ఏడాది సైక్లోథాన్ థీమ్ను సేఫ్ కోస్ట్ పాస్ప్రస్ ఇండియా అని తెలిపారు. ఈ సైక్లోథాన్ భారత తూర్పు మరియు పడమటి తీర ప్రాంతాలను కవర్ చేస్తూ 6553 కిలోమీటర్ల మేర తీర రేఖను పూర్తి చేయనుందని అన్నారు. And gentlemen, children present here and all participants of the game here to witness the event meet for a special call. Beach with all the dignitaries of Visakhapatnam Port Authority. How many of you are having a great the more glory. Give a big round of applause for all the dignitaries and each and every one who have been the backbone for the summit. To show the grit and determination and to show what CASF stands for, they have cycled all the way the entire journey of 2,778 kilometers. Visakhapatnam is more or less a midway point, so I welcome them all to the city of destiny. We are happy to host you here today. We are in fact proud that this event is happening here in Visakhapatnam and you choosing to stay with us tonight and then start tomorrow, and especially for a specific social cause that this event is being taken up. CSF from DG2 down all level for your excellent participation. It's something very unique, very different and kind of replicable initiative wherein at least myself, I
worked in different places, but I have seen first time. And let me be honest with you, what you people are contributing for the state as well as for the country, we can't measure it. So the slogan of even this initiative, safe coast and prosperous Bharat, you are part and parcel of that, and we would like to encourage you to do more things in the days to come. From నగరంలో ఉన్న లాడ్జీలు, హోటల్ యాజమానులు అప్రమత్తంగా ఉండి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బాధ్యతను వహించాలని ద్వారకా ఏసీపీ అన్నపు నరసింహమూర్తి పిలుపునిచ్చారు. ఈ మేరకు పెదగదిలి ఎన్నిమాబ కళ్యాణ మండపంలో హోటల్ యాజమానులకు, బార్ అండ్ రెస్టారెంట్ యాజమానులకు అవగాహన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ద్వారకా ఏసీపీ అన్నపు నరసింహమూర్తి మాట్లాడారు. అద్దెకు గదులను ఇచ్చేటప్పుడు అన్ని డాక్యుమెంట్లను సరిచూసుకోవాలని సూచించారు. ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నా పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలలో హోటల్ గదులను జరిగినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. సీజర్ పెట్టాం, 10 హోటల్లో అటాచ్మెంట్ పెట్టాం. ఎక్కడైతే ప్రాస్టిట్యూషన్ అవుతుందో ఏమి తెలీదా? అమ్మాయి అబ్బాయి వస్తున్నప్పుడు మీరు ఐడెంటిటీ కార్డు, మూడు పెళ్ళం అడగాలి కదా, అడగాలా లేదా? ఏమంటే ప్రాస్టిట్యూషన్ అయిపోతే మీకు తెలియకుండా అయిపోతా? ప్రాస్టిట్యూషన్ అంటే ఎవరెవరు ఉండాలి? 3 ఆడాళ్ళు, 3 మగవాళ్ళు, ఇంకా రన్ చేసినాడు ఒకడు. ఇవన్నీ అది ప్రాస్టిట్యూషన్ అని మీకు తెలీదా మీకు? చెప్పండి సార్, మాకు అనుమానం ఉండదు సార్, మాకు తెలియదు సార్ అని అంటే చెప్తాను నేను. 3 ఆడవాళ్ళు ఎందుకు ఉంటారండి? ఉంటారా? మన ఎంఈపీలో చూసాం 3 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు, ఒక మగ ఆడ ఆర్గనైజర్స్. ఎంతమంది అవసరమా? ఆపాటి జ్ఞానం మనకు ఉండదా? దానివల్ల ఏమవుతుంది? ఎంటైర్ హోటల్ ప్రాస్టిట్యూషన్ దాని కింద సీజ్ అయిపోతుంది. కేసులో ఇన్వాల్వ్ అయిపోతారు, సీజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఆలోచించండి. మనము పాత సమాజంలో, అనాగరిక సమాజంలో లేము. ఇంతకుముందు అనాగరిక సమాజంలో ఉండేటప్పుడు సరిగ్గా తిండి, గుడ్డ, నీడ ఉండేది కాదు. మన మీద పెద్ద వాచ్ ఉండేది కాదు. ఇప్పుడు అంతా నాగరిక సమాజంలో ఉన్నాం. నాగరిక సమాజంలో ఉండేటప్పుడు నాగరికమైన పనులు మాత్రం చేయాలి. నేను చాలా దగ్గరలో చూస్తున్నాను. ఆల్మోస్ట్ 90% హోటల్స్లో ఈవినింగ్ 6 నుంచి రాత్రి 11, 12 దాకా, లేదా రాత్రి 8 నుంచి 9 నుంచి ఉదయం దాకా త్రాగి పార్టీలు, ప్యాకాట్లు అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. నేనే అబద్ధం చెప్పట్లేదు, మీరేం ఒప్పుకోకపోయినా మీరు అబద్ధం చెప్పినట్లే అవుతున్నాయి. ఎందుకు ఎలా చేయాలి మనం? ఎందుకు త్రాగడానికి పొమ్మను అండి? బారుంది, బారులోనే త్రాగాడిపోతాడు, వాడి ఇంటికి పోతాడు. లేకపోతే మీ రూములో తీసుకొచ్చి వాడు ఏమైనా 10 మంది వస్తే 10,000 రూపాయలు ఇస్తాడా మీకు? ఇవ్వడు. ఏమొస్తుందండి? దానికి న్యాయమైన వ్యాపారంకి, అన్యాయమైన వ్యాపారంకి, అక్రమమైన వ్యాపారంకి పెద్ద తేడా ఏమి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏమి ఉండేది కాదు. కానీ అక్రమం వల్ల చాలా ఇబ్బంది పడిపోవలసిన పరిస్థితి వస్తుంది. ప్రాపర్టీస్ సీజ్ అయిపోతాయి, ప్రాపర్టీస్ ఆక్షన్ అయిపోతాయి. ఎవరు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. అరెస్టులు, కోర్టులు ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి మీరు చక్కగా, మేము చూస్తున్నాం ఒక హోటల్లో 100 హోటల్ చెప్పగలను నేను. 100 కేసులు గాంజా. ఏమంటే హోటల్ రూమ్లో గాంజా పట్టుకొచ్చిన తర్వాత మీకు తెలీదా? రూమ్లో లగేజ్ వస్తుంది. ఏది సార్ 2 కేజీలు సార్ అని ఎంతలో పెట్టాడు నాకు తెలియదు సార్ అనడానికి. 50 కేజీలు, 100 కేజీలు మీకు తెలీదా? ఏమంటే ఆ రిసెప్షన్ ఉన్నాడు మనకు తెలీదా? తర్వాత కొన్ని తెలిసిన పర్సన్ వస్తాడు, తెలియని పర్సన్ వస్తాడు. వాడికి తెలియని పర్సన్ వచ్చినప్పుడు, తెలిసిన పర్సన్ వచ్చినప్పుడు దాని తేడా మనం చూసుకోవాలి, ప్రాపర్ చెక్ చేసుకోవాలి, చెప్పాలి. అయ్యా ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ ఏమి మీరు చేయకూడదు, అసాంఘికమైన కార్యక్రమాలు మీరేమీ చేయకూడదు అని మీరు చెప్పాలి. వచ్చినప్పుడు మీరు రూమ్ రేటు చెప్తున్నారా?
గ్రామీణ ప్రాంతాల్లోని ఉపాధి అవకాశాన్ని పెంచేది కదా అనేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా అల్లూరు సీతారామరాజు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిటీ నేతృత్వంలో మినిస్ట్రీ ఆఫ్ MSME ప్రోత్సాహంతో తేనెటీగల పెంపకంపై అవగాహన సదస్సును వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధికారి పి ముత్తునాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు తేనెటీగల పెంపకంపై ఒక్కో దశను వివరిస్తూ శిక్షణను అందించారు. స్వయం ఉపాధిని కల్పించుకోవడంతో పాటు 10 మందికి ఉపాధిని కల్పించే విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి అంటూ పిలుపునిచ్చారు. పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా సబ్సిడీలను అందిస్తుందని తెలిపారు. అదే మీరు అంటే ఈగలు ఇటు అటు ఇవి ఉన్నాయి కదా, అవి కలిసిపోకూడదు, అలా స్పేర్గా ఉండాలి. అలాగా కొడతాయి. అల్లది రాని అల్లది అల్లది అది డ్రోన్. ఇవి చూడండి, చూడండి కూలింగ్ చూసారా? అవును సార్, ఇది కూలింగ్. ఇది బ్లాక్ చూసారా? అవును సార్. ఇంకా సార్ ఎటువైపు ఒకటి ఉంది సార్, అది రెండు ఉన్నాయి. ఇది చూడండి, ఇవన్నీ బ్లాక్ ఉన్నాయి చూసారా? ఇవి కొట్టవు, ఇవి ఖాళీ ఓన్లీ తేలి తింటది, మేటింగ్ పర్పస్కి ఉన్నాయి. డ్రోన్ ఇప్పుడు చూడండి, ఇవన్నీ పిప్పుడ్లు చూసారా? ఎల్లో ఇవి అన్ని పిప్పుడ్లు. ఇందులో చూసారు ఈ లార్బా స్టేజ్ చూసారా? అవును సార్, లార్బా స్టేజ్ ఇది 5 రోజులు ఇలా ఉంటుంది లార్బా స్టేజ్లా. ప్యూపా స్టేజ్ ఇది ప్యూపా స్టేజ్ అంటే ఒక గుడ్డు పెడితే 3 రోజులు ఎగ్ స్టేజ్లో ఉంటుంది. అవును సార్, 3 రోజులు. 5 రోజులు ఇలాగైపోతుంది, తెలిసిందే లార్బా. ఇది ప్యూపా, ఇది కవరప్ అవుతుంది. 8 రోజులు అలాగ ఉంటుంది. 8 రోజుల తర్వాత ఇటు నుంచి వస్తుంది, తెలిసిందే. ఇప్పుడు ఏంటి ఇంకా తేనె ఇప్పుడు లేదు ఇందులో, మరొక అందులో చూస్తామా? చూసారా ఈ షెల్లా ఏంటి? కర్ర మంచి కర్ర ఇవ్వలేదండి. లేదు, ఇది ఇలా బెయిన్ అవుతుంది కదా, ఇది ఈ కర్ర, ఇది శీర్ష, ఇదే కర్ర, ఇది ఒకటి దాన్ని పెట్టిస్తుంది. ఇది తెలిసిందే. ఇది మీరు ఎప్పటికీ అది వస్తే, ఇది బయట ఇలాగ వస్తారంటే ఇవి ఇలాగ అయిపోతుంది. నన్ను ఏంటండి ఇంట్లో మీరు ఒక్కొక్క పెట్టుకుని ఉంచండి. ఇప్పుడు పెట్టిస్తారు, ఈవినికి ఇనికి తగిలిచ్చేస్తాయి. ఏంటి చేస్తారు? ఇటు వచ్చేస్తాయి. మీరు మళ్ళీ బాక్సులు మళ్ళీ తీయలేరు. అందుగురించి నేను చెప్పాను, మీ ఇవన్నీ ఇంట్లో పెట్టండి కనుకని చెప్పాను. మీరు ఇది చేసిస్తారు, ఈ లోపల చేసిస్తారు. ఇప్పుడు ఎప్పుడు చేయరు, ఇలాగ అయిపోతుంది ప్రాబ్లం. ఇప్పుడు బాక్స్ తీసుకున్న తర్వాత ఇలాగ ఫ్రేమ్ ఏజుజాలు ఉన్నది కదా, అలాగ పెట్టాలి. లేకపోతే ఇలాగ చేసేస్తుంది. చేస్తే మీరు ఇప్పుడు తీయలేపుతారు, రాదు, మీకు చాలా కొడతాయి, ఇప్పుడు కలిసి స్మోక్ వచ్చేస్తే వచ్చేస్తుంది. పెట్టండి, అది పెట్టండి. తెలిసిందే, అది మళ్ళీ పెట్టుకోండి. అది తీసేయండి, అది పెట్టండి, అది పెట్టండి, ఇది తీసేయండి, ఇది తీసేయండి, అది కూడా తీసేయండి. ఇది తీసేయండి. ఎందుకు పెడతారు? ఇది పెడితే మళ్ళీ ఇటు అటు అల్లిస్తుంది. అక్కడ ఉంచేది ఆటోమేటిక్గా ఇవన్నీ వెళ్ళిపోతుంది. ఏం చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్ అవి మళ్ళీ దాంట్లో తర్వాత వదిలింది. రాడర్ రీఛార్జ్ రద్దు చేయాలని గతంలో ఇచ్చిన రేట్లే కొనసాగించాలి అని నేడు గాంధీ విగ్రహం వద్ద CITO ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఊబర్, ర్యాపిడో, ఓలా యాప్ను విశాఖపట్నంలోని సుమారుగా 4,000 మంది లింక్ అయి ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలోని DTC గారి దగ్గర అంగీకరించిన అంశాలు కూడా అమలు చేయకుండా వ్యవహరిస్తున్నారు. దీంతో కార్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అనేక ఇబ్బందులు పడుతూ ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరితో మాట్లాడాలో కూడా చెప్పలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే బేరాలు లేక, కార్ EMIలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, వైద్యం ఖర్చులు భరించలేక, కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓలా, ఊబర్, ర్యాపిడోలోని రాడర్ బ్రాడ్కాస్ట్
మల్టీ కాస్ట్ ట్రిప్పులు తీసివేయాలి అంటూ రాడర్ అనగా ఒక ట్రిప్కి 5 మంది డ్రైవర్స్కి ఒకేసారి వెళ్తుంది. ముందుగా ఎవరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళకు బుకింగ్ ఓకే అవుతుంది. ఈ రాడర్ ట్రిప్స్ వలన యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి. డ్రైవర్స్ యొక్క ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అదే పనిగా మొబైల్ చూస్తూ ఉండవలసి వస్తుంది. ఒకప్పుడు డ్రైవర్ 12 గంటలు ఆన్లైన్లో ఉండేవారు. ఇప్పుడు ఈ రాడర్ ట్రిప్స్ వలన 8 గంటలకు కూడా ఆన్లైన్లో ఉండి వ్యాపారం చేయలేకపోతున్నారు. అదే పనిగా మొబైల్ చూడటం వల్ల కళ్ళు లాగుతున్నాయి, తలనొప్పి వస్తుంది. ఇంతకుముందు కస్టమర్ ఒక క్యాబ్ బుక్ చేస్తే ఒక డ్రైవర్ మాత్రమే వెళ్ళేది. అదేవిధంగా పాత పద్ధతిలో బుకింగ్స్ రావాల్సి ఉందని అన్నారు. దేశవ్యాప్తంగానే మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టం కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టంలో ఉన్న అన్ని అంశాలని అనుగుణంగా ఇక్కడ ఓలా, ఊబర్, ర్యాపిడో ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. కనీసం ఆ చట్టంలో ఉన్న మెరుగైన అంశాలు, డ్రైవర్లకు ఉపయోగపడే అంశాలు కూడా అమలు చేయట్లేదు. ప్రధానంగా చూసుకునేటప్పుడు ఈ మధ్యకాలంలో రాడార్ సిస్టాన్ని తీసుకొచ్చారు. అంటే ఒకేసారి 5 నుంచి 10 మంది వరకు అవకాశం ఇస్తారు. ట్రిప్ ఎవరైనా బుక్ చేసుకుంటే ఎవరు ముందు ఆన్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది. అంటే ఆ రకంగా డ్రైవరు ప్రతి క్షణం సెల్ ఫోన్ చూసుకొని ఉండాలి తప్ప ఇంకో టైం కాదు. ఆ రకంగా చూసుకోవడం వల్ల అనేక మంది యాక్సిడెంట్ అయ్యి ఈ మధ్యకాలంలో ఈ విశాఖపట్నం నగరంలో ఒక ఆయన చనిపోయారు. యాక్సిడెంట్లో అనేక మందికి దెబ్బలు తగిలాయి. కాబట్టి ఈ సిస్టమ్ సరైనది కాదు. ఒక పక్కనే సీట్ బెల్ట్ పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, సేఫ్టీని ఉండాలని చెప్పేసి ఒక పక్కన మాట్లాడుతూ, రెండో పక్కన ఈ రాడార్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అనేక మందికి ఇబ్బంది అని చెప్పేసి గతంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చెప్పిన తర్వాత ఓవరాల్ ఆపారు. కానీ నిన్న కాక మొన్న వచ్చిన ర్యాపిడో వాళ్ళు మళ్ళీ ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓలా, ఊబర్ కూడా 2 అమలు చేస్తూ ఉన్నాయి. ఆ రకంగా అమలు చేయడం కారణంగా ఈరోజు యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి. అందుకే రాడార్ సిస్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా కోరుతా ఉన్నాం. రెండోది, మనందరికీ తెలుసు జియో ముందే ఫ్రీ అన్నాడు, తర్వాత ఇప్పుడు ఇష్టారాజ్యంగా పెంచేశాడు రేట్లు. ఆ రకంగానే ఓలా, ఊబర్లు కూడా ముందు ఎవరు లింక్ అయినా మీరు అందరూ లింక్ అవ్వండి, మీరు గంట ఆన్లైన్లు ఉంటే మేము 150 ఇస్తాం, మీరు రోజంతా ఆన్లైన్లు ఉంటే 3000 ఇస్తాం, 2000 ఇస్తామని చెప్పేసి ముందు ఆఫర్లు పెట్టారు. ఇప్పుడు రివర్స్లో మేము ఆల్రెడీ ఆ లింక్ అయ్యి దాంట్లో ఉండాలనుకుంటే రీఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి సిస్టాన్ని పెడతా ఉన్నారు. కానీ ఆ రకంగా ఎక్కడ ఈరోజు మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టంలో కూడా లేదు. అయినా సరే ముందుగా రీఛార్జ్ చేసుకొని ఈరోజు నీ 3 రోజులకి లేదా 1 రోజుకి నేను రీఛార్జ్ చేసుకుంటే ఒక ట్రిప్ కూడా ఎగిపోయినా సరే ఆ రీఛార్జ్ అమౌంట్ పోద్ది. ఆ రకంగా నీ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకొని వాడకపోయినా ఎలాగైతే గడువు పోద్దో ఆ రకంగా ఈరోజు కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పటివరకు కిలోమీటర్కి 13 రూపాయల నుంచి 19 రూపాయలు ఉంటే దాన్ని ఈరోజు తగ్గించే పని చేశారు. ఆ రకంగా ఇప్పటికే ఆల్రెడీ ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఓ పక్కన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. అనుగుణంగా రేట్లు పెంచాలి తప్ప తగ్గించడానికి ఎక్కడా లేదు. గతంలో చట్టం ఉంది, ఏంటి చెప్తుంది, ఎప్పుడైనా రేట్లు తగ్గించడానికి లేవు, ముందు పెంచితే పెంచాలి, లేకపోతే పెంచకపోతే కామ్గా ఉండాలని చెప్పేసి ఆ రకంగా రేట్లు తగ్గించే పని చేస్తున్నారు. కాబట్టి గత రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈ 3 డిమాండ్లపైన ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా సరే ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారికి, డిటీసీ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. ఓన్లీ ఇది నిరసన మాత్రం. ఈరోజు ఇది ఇప్పుడు కానీ వెంటనే జోక్యం చేసుకొని పరిష్కారం చేయకపోతే ఎక్కడుండే ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తిరగనియ్యాం, అడ్డుకుంటాం, ఇంట్లో దారి ముట్టలు చేస్తాం. అందుకనే రేపు 24వ తారీఖున ఇక్కడే మొత్తం క్యాబ్ డ్రైవర్లు అందరూ కూడా మహాధరణ చేయబోతున్నాం. దానికి మొత్తం మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులు కూడా మద్దతును కోరుతాం. ఆ రకంగా రేపు 24వ తేదీ అయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ స్పందించి ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇది మొత్తం ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తిరగనీకంటే అడ్డుకుంటాం, ముట్టడి చేస్తాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఆపరేషన్ కగ్గర్ ముసుగులో ఆదివాసులను తరిమివేసి వాటిని సంపదలు కార్పొరేట్ వర్గాలకు దోచిపెట్టడానికి గాను కేంద్ర ప్రభుత్వము కుట్ర పన్నుతోందని ప్రొఫెసర్ జి హరిగోపాల్ ఆరోపించారు. ఆపరేషన్ కగారి పేరుతో ఆదివాసులపై సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా హాజరైన హరిగోపాల్ ప్రసంగిస్తూ ఆదివాసులు దేశ మూలవాసులని, అనాదిగా వారు అటవీ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నేడు వారి జీవనం అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో ఆదివాసులపై అణచివేత కొనసాగిస్తుందని విమర్శించారు. కార్యక్రమంలోని సిపిఐ నాయకులు జేవి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కానీ రాజ్య హింస ఏదైతుందో రాజ్యాంగాలు విపరీతమైన బలగాలు ఉన్నాయి. ఇప్పుడైతే డ్రోన్లు వచ్చాయి, ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ఇజ్రాయిల్ టెక్నాలజీ వచ్చింది, రాజ్యం చాలా బలంతో. అంటే మీరు హెజ్బుల్లాని
ఇజ్రాయెల్ నుంచి హెజ్బుల్లా నాయకుడిని మీటింగ్ జరుపుకుంటే నాయకుడిని ఇజ్రాయెల్ నుంచే చంపారు. అంటే టెక్నాలజీ ఏ స్థాయిపోయిందంటే మీరు ఎక్కడ కూర్చుంటే అక్కడ టార్గెట్ చేసి మీ దగ్గరికి రాకుండా చంపేటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. కనుక టెక్నాలజికల్ ప్రోగ్రామ్ డ్రోన్లో మనిషి కదలిక ఎక్కడున్నాయి అనేది కూడా కనుక్కునేదాకా వచ్చేసింది. కనుక టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందంటే ఇవాళ రాజ్యం చేతిలో విపరీతమైనటువంటి టెక్నాలజికల్ బలం ఉండి సాయుధ బలగాలు ఉన్నాయి. కానీ రాజ్యము ఇంత బలగాలు ఎందుకు కలిగి ఉన్నవి, దీనికి ఇంత అవసరమా? ఈ మిలిటరీ కానీ పారామిలిటరీ కానీ పోలీసులు కానీ గ్రేహౌండ్స్ కానీ ఇంత బలము రాజ్యానికి ఎందుకు అవసరం? ఇంత హింస ఎందుకు అవసరం? పెన్షనర్లకు కనీస పెన్షన్ 5,000 రూపాయలు అమలు చేయాలని వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ ముత్యాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ ముత్యాలు మాట్లాడుతూ ఈపీఎస్ పెన్షన్కు డీఏ కలపాలని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సౌకర్యాన్ని కల్పించాలని వారు కోరారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టాలని పిలుపునిచ్చామని, అందులో భాగంగానే జిల్లా కేంద్రాల్లో నిరసన చేపట్టాలని తెలిపారు. 1995లో ఈపీఎఫ్ పెన్షన్స్ తీయమని ప్రస్తావించినందుకు ఈపీఎస్ 95 పెన్షన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత కనీసం పెంచినా అమలు కావడం లేదని ఆరోపించారు. ఏదైతే 95 పెన్షన్స్ ఉందో స్టేట్ కన్వీనర్ ఈ యూనియన్కి, అలాగే ఆర్ఎస్సీ మెంబర్ ఈపీఎఫ్ డిపార్ట్మెంటు, ఈరోజు భారతీయ మహాసంఘ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ ఏదైతే ప్రావిడెంట్ ఫండ్ ఉందో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కనీస పెన్షన్ 1000 రూపాయల నుంచి 5,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే ఆ పెన్షన్కి డిఏ జోడించాలని, ఏదైతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో పెన్షన్దారులు అతి తక్కువ పెన్షన్ అందుకున్న వాళ్ళందరూ కూడా ఈ ఈపీఎఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్లో ఆరోగ్య సౌకర్యం కల్పించాలని ప్రధానమైన 3 డిమాండ్లతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు ధర్నా ప్రారంభించాము. ఈ ధర్నా ఉద్దేశము ప్రధానమంత్రికి మా ద్వారా వెళ్ళేటట్టు మెమొరాండం ద్వారా కలెక్టర్ ద్వారా వెళ్ళి పంపిస్తున్నాము. రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ జరుగుతాయని ఆశించి మీ అందరికి కూడా విన్నపం చేస్తున్నాను. ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో గౌహతిలో అఖిల భారత కార్యవర్గ సమావేశాలు, భారతీయ మజ్దూర్ సంఘం యొక్క సమావేశాలు నిర్వహించారు. దాంట్లో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ఈ రోజున దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పెన్షన్దారుల యొక్క సమస్యల మీద అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ద్వారా ధర్నా నిర్వహించి ప్రధానమంత్రి గారికి మెమోరాండం సమర్పించాలని నిర్ణయం చేయడం. దానిలో భాగంగా విశాఖపట్నంలో కూడా మేము ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నాము. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏదైతే ఉన్నాయో, ఈపీఎస్ 95 పెన్షన్ ప్రస్తుతము 1000 రూపాయలు కనీస పెన్షన్ ఇస్తున్నారు, దాన్ని 5,000 రూపాయలకు పెంచాలని, అలాగే ఈపీఎస్ 95 పెన్షన్కి డిఏ పాయింట్లు జోడించాలని, ఈపీఎస్ 95 పెన్షన్దారులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా వైద్య సౌకర్యం కూడా కల్పించాలని ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే 2014లో ఈ 1000 రూపాయల కనీస పెన్షన్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. 2014 నుంచి 2025 ఈ రోజున రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వైద్య రంగంలో ప్రమాదకరమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానాన్ని తీసుకువచ్చింది అంటూ వెంటనే దాన్ని నిలిపివేయాలని పీపుల్ ఫర్ ఇండియా ప్రతినిధి బిఎల్ నారాయణ విజ్ఞప్తి చేశారు. విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రంగాల మేధావులు పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సార్లు ఎన్నికలు జరిగినప్పుడు భూగర్భ గనుల సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడానికి అధికార పక్షం మొగ్గు చూపిందని అన్నారు. వీరు ఎన్నికల్లో గెలవడానికి ఎలక్ట్రికల్ బాండ్ ద్వారా భారీగా నగలు అందిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అభివృద్ధి చేసి ప్రైవేట్ విధానాలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలి అంటూ డిమాండ్ చేశారు. మొట్టమొదటిసారిగా విద్య వైద్యాన్ని ప్రభుత్వ
కనుసన్నల్లోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ మన అదృష్టమో దురదృష్టమో కానీ మనకున్నటువంటి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కూడా కార్పొరేటు ప్రధానమంత్రి, కార్పొరేట్ సీఎంగా రావడం వల్ల ప్రతి ఒక్కటి కూడా ప్రైవేటైజేషన్ అనేటటువంటి పేరుతో గవర్నమెంట్ ఆస్తులను ప్రైవేటు వాళ్ళకు దారాదత్తం చేసి వాళ్ళకు బెనిఫిట్ వచ్చేటట్టుగా చూశారు. దీనివల్ల కమర్షియలైజ్ అయిపోయి హెల్త్ తాలూకా ఖర్చు సామాన్య మానవుడికి అందే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ వైద్య విద్య అనేటటువంటిది ఎప్పుడు కూడా పీపీపీ అని చెప్పేసి పేరు పెట్టారు. ముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఇంకొక పీ యాడ్ చేసి వైద్య విద్య అన్నది మిగిలిన విద్యల కన్నా ఇది విభిన్నమైనటువంటిది. ముఖ్యంగా ఏంటంటే కేవలం విద్యే కాకుండా వైద్యాన్ని అందించే ఒక సాధనం ఇది. చాలామంది ప్రజలకి ఉపయోగపడేది. ఇవాళ ఒక కేజీహెచ్ ఉందంటే కేవలం అది ఒక కాలేజ్ కింద ఎవరమో చూడము, అది ఒక పెద్ద ఆసుపత్రి అనే దాని పేరు ఉంది. అంటే ముఖ్యంగా బడుగు వర్గాలకి, కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటికీ కూడా అదే ఒక పెన్నిదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయితే ఆ విధమైనటువంటి అవసరాలను తీర్చగలిగే శక్తి దానికి ఉండదు. అంటే ఈ కిందలో ఉండే వాళ్ళకి వైద్యం అందే అవకాశాలు ఉండవు. కేవలం విద్యను విద్య కిందకుండా విద్య అనేది ప్రైవేట్గా ఉండడం అన్నది న్యాయం కాదు. ముఖ్యంగా వైద్య విద్య అన్నది అస్సలు న్యాయం కాదు. ఎందుకంటే దానివలన ఒకటి చాలామంది కింద స్థాయిలో ఉండేవాళ్ళు డాక్టర్లు అయ్యే అవకాశం ఉండదు. రెండవది కింద స్థాయి ఉండే వాళ్ళకి వైద్యం అందే అవకాశం ఉండదు. ఇదేదో వీళ్ళందరికీ ఏదో సామెత చెప్పినట్లు ఉన్న మందు కొండ బనాలకి మందు వేస్తే ఉన్న మందు నాలుగు ఊడింది అన్నట్లుగా ఈ ఆరోగ్యశ్రీలు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రైవేటు వాళ్ళని ఉద్ధరించడానికే తప్పితే కేవలం బయటకు మాత్రం ఇదేదో కింద స్థాయి వాళ్ళకి కూడా కార్పొరేట్ వైద్యాన్ని ఇస్తున్నాము, మిమ్మల్ని తీసుకెళ్ళి సెవెన్ హిల్స్లో వైద్యం చేయిస్తున్నాము, అపోలోలో వైద్యం చేస్తున్నాము అన్న పేరుకు తప్పితే ముఖ్యంగా ఏం జరుగుతోంది అక్కడ? కొంతమందికి బిర్యానీ ఇస్తున్నాం, మిగిలిన వాళ్ళకి గంజి కూడా ఇవ్వటం లేదు. సో అట్లా జరిగిపోతుంది ఈ వ్యవస్థ. కాబట్టి ఇది సాధ్యమైనంత వరకు వస్తుందని ఆశిద్దాం. భవన మరియు నిర్మాణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికై ఆల్ ఇండియా భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిర్మాణ రంగ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చలో ఢిల్లీ ప్రచార గోడ పత్రికను ఈ సందర్భంగా వారు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా భవన నిర్మాణ రంగ కార్మికుల్లో సంక్షేమం కోసం పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమం చట్టం 1996ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అంటే ఆరోపించారు. అందులోని భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను మళ్లించి కార్మికులకు తీవ్ర నష్టం కలిగించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మిక సంక్షేమ బోర్డును అమలు చేస్తామని, ఇప్పటికే పెండింగ్లో ఉన్న 42,000 క్లెయిమ్లను కార్మికులకు నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా నేటికి కూడా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అని 1996లో చట్టం చేయబడింది. ఆ చట్టం చేయబడిన భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిర్వహణ చేశారు. నిర్వహణ చేయడం కాకుండా ఏవైతే క్లైమ్స్ ఉన్నాయో క్లైమ్స్ కానీ, పెండింగ్లో ఉన్న క్లైమ్స్ కానీ, అలాగే కార్మిక సంక్షేమ బోర్డు నుంచి వచ్చే నిధులు కానీ ఆపేసి ఇంతవరకు ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అలాగే కార్మికులు పనులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్లు కూడా ఆగిపోయాయి. ఇసుక లేకుండా, అలాగే సిమెంట్ ధరలు పెరిగి, రాడ్ ఐరన్ రేట్లు పెరిగి అనేక ఇబ్బందులు, ప్రతి అడ్డాలో కూడా కార్మికులు పనులు లేకుండా జీవనం సాగిస్తున్నారు.
దీనికి ప్రభుత్వం చొరవ తీసుకొని రేట్లు అదుపులో చేయాలి. సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి. పెండింగ్లో ఉన్న క్లైమ్స్ని అన్నీ కూడా రిలీజ్ చేయాలి. అలాగే పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వాలి. అలాగే కార్మికులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలి. అలాగే పక్కా గృహాలు నిర్మించాలి. అవన్నీ కూడా గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డును అమలు చేస్తామని, కార్మిక కుటుంబాలు మేము ఆదుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇవాళ 9 నెలలు అవుతున్నా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ దశగా అడుగులు వేయకుండా కబుర్లతో కాలయాపన చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే మేనిఫెస్టోలు ఇచ్చారో ఆ విధంగా సంక్షేమ బోర్డుని అమలు చేయాలని, కార్మిక ప్రయోజనాలు కల్పించాలని, బోర్డుకి కావాల్సిన నిధులని సమకూర్చే విధంగా యాజమాన్య సంస్థల నుండి, అదేవిధంగా ప్రభుత్వ నిర్మాణ సంస్థలు అనేటువంటి కార్పొరేషన్లు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇతర R&B డిపార్ట్మెంట్ నుండి నిర్మాణం అవుతుంటే ప్రభుత్వ ప్రాజెక్టుల నుంచి కూడా సెస్ వసూలు చేసి ఈ సంక్షేమ బోర్డుని కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల మార్చి 28వ తేదీన చలో ఢిల్లీకి అఖిల భారత భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా కార్మికులందరూ కూడా చలో ఢిల్లీకి తరలి రావాలని చెప్పి, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యం వస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో కార్మికులు కదిలి రావాలని చెప్పి ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజస్థాన్కు చెందిన ఆర్పీసీ జైన్ అతని బృందం అభివృద్ధి చేసిన టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ అనే కొత్త భావన ద్వారా వయోవృద్ధులకు ఒంటరితనం పోతుందని, అవసరమైన సమయంలో తోడు దొరుకుతుందని, సాంత్వన లభిస్తుందని, సహాయకులు అండగా నిలుస్తారు అంటూ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం విభిన్న రీతిలో కృషి చేస్తోందని, దానిలో భాగంగానే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో విశాఖను పైలట్ జిల్లాగా ఎంపిక చేసి తద్వారా వృద్ధులకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం పెన్షనర్ అసోసియేషన్ భవన్లో జరిగిన ప్రత్యేక సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధుల సంక్షేమం, ఇతర సేవల గురించి ఆయన మాట్లాడారు. ఈరోజు టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ మీద సెమినార్ నడుస్తుందండి. ఇది ఏంటంటే మనకి సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేదంటే వృద్ధులైన తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు ఇక్కడ దగ్గరలో లేని వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే ఎవరిని మేము ఇమ్మీడియట్గా అడగొచ్చు అనే సందేహాలు అవసరాల్లో ఉంటారు. ఈ కాన్సెప్ట్లో ఏంటంటే ఒక వెబ్సైట్ దీనికి ఉన్నదండి. దీనిలోని 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. వాళ్ళు హెల్ప్ గివర్స్. ఒక దగ్గరలో ఒక 1 or 2 కిలోమీటర్స్ ఏరియాని ఒక ఏరియాగా తీసుకొని దానికి ఒక అడ్మిన్ ఉంటారు. ఆ అడ్మిన్ ఏం చేస్తారంటే ఇట్లా ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో ఆ రిజిస్ట్రేషన్ తీసుకున్న వ్యక్తుల తాలూకా కేవైసీ పరిశీలిస్తారు. అది ఓకే అయిన తర్వాత వాళ్ళని మెంబర్స్గా అడ్మిట్ చేసుకుంటారు. ఎవరైతే నాకు ఇలా హెల్ప్ కావాలి అని రిక్వెస్ట్ పెడతారో ఆ హెల్ప్ కావాల్సిన వ్యక్తికి దగ్గరలో ఉండే వ్యక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని తీర్చడంలో సహాయపడతారు. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ ఉండవు. ఇండియా కాన్సెప్ట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద మన విశాఖపట్నం నగరంలో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. యాజ్ యూ ఆల్ నో, ఇన్ అ కంట్రీ ఆఫ్ 140 crore population, close to 10 to 10.5 crore senior citizens are there. This is likely to go up to 30 crores. 2047 నాటికి ఈ పాపులేషన్ అనేది మనము 10 కోట్ల నుంచి 30 కోట్ల దాకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే కూడా ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో there are a lot of senior citizens living either in the cities or వాళ్ళు బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి పని చేయడం, ఇదంతా కూడా చూస్తున్నాం. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఐటీ సెక్టర్. వాళ్ళు బయట యుఎస్లో, యూకేలో పని చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ మాత్రం
ఇండియాలో ఉంటున్నారు. ఆ సీనియర్ సిటిజన్స్ యొక్క సమస్యల్ని మనం పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మిగతా యంగర్ పాపులేషన్ కూడా ఎంతో కొంత ఉంది. సో ఈ రెస్పాన్సిబిలిటీని చక్కగా మనము ప్లాన్ చేసుకొని సీనియర్ సిటిజన్స్ని టేక్ కేర్ చేయాలంటే దానికి ఒక విధానం అవసరం, విధి విధానాలు అనేది చాలా అవసరం. సో ఏ విధంగా మనం అమలు పరుస్తాము సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ని, హౌ డు వి ఎన్ష్యూర్ అని ఆలోచించినప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు డైరెక్షన్స్ మీద డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్స్ విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం నగరంలో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దానికి టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పిసి జైన్ గారు వారు టీంతో సగా రావడం జరిగింది. గత 4-5 రోజులుగా వాళ్ళు మనతో పాటు ఉండి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో అవేర్నెస్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మత విద్వేషాలకు పాల్పడుతూ ఫిబ్రవరి 10వ తేదీన క్రైస్తవ ఆలయాల నిర్వహణపై ఉత్తర్వులు జారీ చేశారు అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆసిల్మెటలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. సెక్యులరిజం ముసుగులో హిందూ, క్రిస్టియన్, ముస్లింల మధ్య విధ్వంసాలు సృష్టించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి అంటూ ఆరోపించారు. ఇకనైనా పద్ధతి మార్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన అందించాలి అంటూ సూచించారు. ప్రధాని మోదీ ఆశయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ కాసాయి ముసుగును తోడుకుంటున్నారని విమర్శించారు. విశాఖలోని తన చారిటీ తలాలను కబ్జా చేసేందుకు కుట్ర పన్నుతున్నారు అంటూ వారు ఆరోపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 2, 2025 ఫిబ్రవరి 10, 2025 ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆయన ఓఎస్టీ కే ఆనంద్ ద్వారా ఒక ఇల్లీగల్ ఆర్డర్. ఏమనుందో ఆర్డర్ మీరే చదవండి, బ్రేకింగ్ న్యూస్లు పెట్టండి, ఫ్రంట్ పేజ్లో వేయండి. చిత్తశుద్ధున్న మీడియా అంతా రిపోర్ట్ చేస్తారు. రిపోర్టర్స్ మీద నాకు క్వశ్చన్ లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓనర్స్. మీ అందరికీ చిత్తశుద్ధి ఉంది. దమ్ము ధైర్యం ఉన్న మీడియా, రాష్ట్రాన్ని కాపాడాలన్న మీడియా, దేశాన్ని కాపాడాలన్న మీడియా, అమ్ముడు పోని మీడియా బ్రేకింగ్ న్యూస్లు పెడతారు. ఇది అయిపోగానే ఈ ఎవిడెన్స్ మీ గ్రూప్లో పెడుతున్నాను. ఎవిడెన్స్ 1, కమిషనర్ వారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిషనర్ వారి కార్యాలయం పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి తాడేపల్లి, గుంటూరు జిల్లా మెమో నెంబర్ 27121564 CPR and RDDA 24 dated 10/2/25 భవనాలు మరియు లేఅవుట్ అనుమతులు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ 11వ వార్డు రామేవాళ్ళ వీధి నివాసి శ్రీ ప్రసన్న కుమార్ పెద్దిరెడ్డి వారి దరఖాస్తు తగిన చర్య తీసుకోవలసిందిగా ఎవడో అనామకుడు ఏ ఆర్ఎస్ఎస్ ఏజెంటో లెటర్ రాశాడట. దానికి డిప్యూటీ సీఎం ఆర్డర్స్ పవన్ కళ్యాణ్ ఏమని ఆర్డర్స్ మీరే చదవండి. ఈ జీవోలు రిలీజ్ చేసి పై సూచకుల్లోని విషయంపై అన్ని జిల్లా పంచాయతీ అధికారులు ధ్యాసను ఆహ్వానించడమైనది. పై 1 సూచిక ద్వారా పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగినది. 11వ వార్డు వారి దరఖాస్తు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లాల పరిధిలోని అన్ని పంచాయతీల్లో ఉన్న క్రైస్తవ చర్చిలకు కలెక్టర్ వారి అనుమతులు ఉన్నది లేనిది సమగ్ర విచారణ జరిపి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న క్రైస్తవ చర్చిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కావున సదరు దరఖాస్తును రాష్ట్రంలోని జిల్లా పంచాయతీ అధికారులకు పంపుతూ సదరు అంశంపై విచారణ చేపట్టి ప్రస్తుత నియమాలకు లోబడి తగిన చర్య తీసుకోవలసిందిగా కోరడమై. పవన్ కళ్యాణ్, నీకు దమ్ముందా? అరడం కాదు, పిచ్చి కుక్కలాగా ప్రసంగాల్లో చెయ్యి. ఎందుకు మరి వాపస్ తీసుకున్నా? మార్చి 5వ తారీఖుని పై విషయం పురస్కరించుకొని ఈ కార్యాలయం నుండి 10/12/25 పురస్కరించుకొని
వెలుపడిన మెమో నెంబర్ని ఉపసంహరించడమైనది ఎందుకు ఆర్డర్ పాస్ చేస్తావు నువ్వే. రే ఓఎస్డి ఆనంద్, ఒళ్ళు దగ్గర పెట్టుకోండిరా ఐఏఎస్ ఐపీఎస్లు, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. పిచ్చి ఆర్డర్లు పాస్ చేస్తే సస్పెండ్ చేయిస్తా. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. CASFA కోస్టల్ సైక్లోథాన్ 2025 బృందానికి ఘన స్వాగతం పలికిన విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్. జాతీయ తీర భద్రతా లక్ష్యంగా సైక్లోథాన్ కొనసాగుతుంది అన్న డాక్టర్ రంగముత్తన్. ఆపరేషన్ కాదు ముసులో ఆదివాసులను తరిమి కొట్టి అటవీ సంపదను దోచుకోవడమే ప్రభుత్వ లక్ష్యం. ఆదివాసులపై సాగిస్తున్న దమనకాండను నిలిపివేయాలని డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర సమితి. క్రైస్తవ దేవాలయాల నిర్వహణపై విచారణకు ఉత్తర్వుల జారీ చేయడాన్ని తప్పుపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు. తన చారిటీ సంస్థల ఆస్తుల స్వాధీనానికి కుట్ర పన్నుతున్నారు అంటూ మండిపడ్డ కె. పాల్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.